అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 27th జూన్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. చైనా నుంచి మాత్రం ఒక నెగిటివ్ న్యూస్. చైనాస్ ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ ప్లంజ్ 9.1% స్టీపెస్ట్ ఫాల్ ఇన్ 7 months. గత 7 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ దాదాపు 9% పైగా దిగి రావడం చూస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం వై ఆర్ నాట్ చైనీస్ కన్జ్యూమర్స్ స్పెండింగ్ ఎనఫ్ మనీ? చైనాస్ ఇండస్ట్రియల్ ప్రాఫిట్ తగ్గిపోతుంది, సిగ్నలింగ్ పెర్సిస్టెంట్ డిఫ్లేషన్ వర్రీస్ అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. క్యుములేటివ్ ప్రాఫిట్స్ అట్ మేజర్ ఇండస్ట్రియల్ ఫర్మ్స్ ఫెల్ 1.1% this year as of May compared to year earlier, the data showed. సాధారణంగా మనం ఇన్ఫ్లేషన్ అనే పదం వింటూ ఉంటాం. ద్రవ్య ఉల్బణం అంటే ద్రవ్యం పెరుగుతూ ఉండడం, విలువ దానికి తగ్గిపోతూ ఉండడం. ఇక్కడ డిఫ్లేషన్ అంటే ధరలు క్రమంగా తగ్గిపోతూ ఉండడం. ప్రస్తుతానికి దాని ఇంపాక్ట్ పాజిటివ్గా కనిపించినప్పటికీ ఓవరాల్గా ఎకానమీ మీద దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. డిఫ్లేషన్ వర్రీస్ కూడా ఎలా అయితే ఇన్ఫ్లేషన్ ఇబ్బంది పెడుతూ ఉంటుందో, డిఫ్లేషన్ కూడా ఎకానమీస్ని అదే స్థాయిలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనేది కూడా ఒక అప్డేట్. అయితే చైనా నుంచి వస్తున్న ఏ వార్త కూడా మనం 100% పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ తీసుకోలేము. ఎందుకంటే యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అన్నట్టు. సో షాంఘై ఇప్పుడే ఆ న్యూస్ రావడం, దానికి తోడు స్టాక్ కూడా కొద్దిగా ఇండెక్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ కావడం అయితే మనం చూడవచ్చు. అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1%, S&P 500 0.8%, డౌ జోన్స్ కూడా 1% పైగా లాభపడడం మనం చూస్తుంటే, ఆయిల్ $68 దగ్గర ట్రేడ్ అవుతుంది, గోల్డ్ $3,330 దగ్గర ట్రేడ్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి, అమెరికన్ ఎకానమీలో ఆశించిన స్థాయిలో వృద్ధి లేదు అన్నట్టుగా కూడా ఒక పటిష్టమైన సంకేతాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. యుఎస్ ఎకానమీ ష్రాంక్ 0.5% in Q1 worse than estimates. Commerce Department previously estimated the economy would fall 0.2% in the first quarter. మొదటి క్వార్టర్లోనే, ఆదిలోనే హంసపాదు అన్నట్టు మొదట్లోనే యుఎస్ ఎకానమీ మొదటి క్వార్టర్లోనే తన నిరుత్సాహకర నిస్తేజాన్ని ప్రకటించింది. అయితే దీనికి జెరోమ్ పవెల్ గారు పదే చెప్తూనే ఉన్నారు, ఎకానమీ ఆశించిన స్థాయిలో వృద్ధి చెందట్లేదు, ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ కూడా ఎకానమీ గ్రో అవుతుందన్న ఆశ లేదని ఆయన చెప్తున్నప్పటికీ కూడా, బట్ ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ గారు మాత్రం పదే ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియకంటే ముందే మరొక కొత్త ఫెడ్ చీఫ్ని తీసుకురావాలని చెప్పి ఆయన చేస్తున్న ప్రకటన, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన తీసుకుంటున్న చర్యల కారణంగా దాన్ని మార్కెట్స్ పాజిటివ్గా తీసుకొని జెరోమ్ పవెల్ వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఆయనకు తగ్గ డొనాల్డ్ ట్రంప్కి తగ్గట్టు వచ్చే కొత్త వారసుడు ఎవరైనా ఆయనకు తగ్గట్టు డాన్సింగ్ టు హిస్ ట్యూన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో నిన్న ఓవరాల్గా కొన్ని ఎకానమీస్ కూడా లాపడ్డం అయితే మనం చూసాం. బట్ ఓవరాల్గా అప్డేట్ అది. డాలర్ సింక్స్ టు 3-year low అమిడ్ ఫెడ్ వర్రీస్. ఇక్కడ ఫెడ్ వర్రీస్ ఒకటి, మార్కెట్స్ నిజంగా అంటే గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా ఫెడ్ కానీ, అపెక్స్ బ్యాంక్స్ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, అక్కడ ఫెడ్ కానీ వాళ్ళు చెప్పే మాటలే కొద్దిగా వెయిటేజ్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అవన్నీ పదే వాళ్ళు చెప్తూ ఉన్న తరుణంలో డాలర్ దాదాపుగా 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. అదొక నెగటివ్ న్యూస్ యుఎస్కి అదొకటి. అండ్ స్టాక్స్ పరంగా మనం చూస్తే HCL టెక్ ఎక్స్పాండెడ్ పార్ట్నర్షిప్ విత్ సేల్స్ ఫోర్స్, ఎంటర్ప్రైజ్ అడాప్షన్ ఆఫ్ ఏజెంటిక్ AI న్యూస్ సర్వీసెస్ని అందించేందుకు సేల్స్ ఫోర్ కంపెనీతో HCL టెక్ ఒప్పందం కుదుర్చుకుంది. హిటాచీ గత కొద్ది కాలం నుంచి స్టాక్లో మనం మంచి యాక్టివిటీ అయితే చూస్తున్నాము. హిటాచీ దాదాపు 19,410 రూపాయల దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇయర్ టు డేట్ ప్రకారం చూసినా కూడా స్టాక్లో లోయర్ లెవెల్స్ నుంచి అంటే ఏప్రిల్, మే, జూన్ గత 4-5 నెలల కాలంలోనే 11,000 నుంచి దాదాపు 19,000 రూపాయల స్థాయి దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక మంచి గ్రోత్ పాత్ని లాస్ట్ ఒక 2 to 3 yearsలోనే మల్టీ బ్యాగ్ రిటర్న్స్, ఇది పెద్ద స్టాక్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. దాదాపు 5 to 6 times గ్రోత్ పాత్ని కనబరిచింది హిటాచీ ఎనర్జీ కూడా. ఆ హిటాచీ ఎనర్జీ కంపెనీ రిసీవ్డ్ అన్ ఆర్డర్ వర్త్ డెలివరింగ్ 765 kV ట్రాన్స్ఫార్మర్స్ టు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అది హిటాచీ గురించి. NTPC ద కంపెనీ కమిషన్డ్ 660 MW యూనిట్ 3 ఆఫ్ బార్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్
ఫ్రమ్ July 1st 25. అదొక పాజిటివ్ న్యూస్ ఎన్టీపీసీకి. బట్ ఇలాంటి కమిషన్ ఆఫ్ న్యూస్ వచ్చినప్పుడు, కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు, కమర్షియల్ లాంచ్ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా ఇనిషియల్ బూస్ట్ వాటికి వస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పూర్తిగా అవి కమర్షియలైజేషన్ అయ్యి ఫైనల్గా రెవెన్యూలోకి ఏదైనా యాడ్ అయినప్పుడు మాత్రమే అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. న్యూ ఇండియా అష్యూరెన్స్కి కంపెనీ రిసీవ్డ్ షోకాస్ నోటీస్ ఫ్రమ్ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 2,300 కోట్ల రూపాయల మేర జిఎస్టీ డిమాండ్ నోటీసులు వచ్చాయి. ఎంబసీ డెవలప్మెంట్స్ 456 కోట్ల రూపాయలకి స్క్వాడ్రాన్ డెవలపర్స్ ప్రైవేట్ కంపెనీని అక్వైర్ చేసుకుంది 100%. గుజరాత్ ఆల్కలీ 75 మెగావాట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ బై జేఏపీసీఎల్ నౌ ఫుల్లీ ఆపరేటివ్. అదొకటే అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ కమిషన్డ్ న్యూ 1.2 GW టీఓపీసీ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ఇన్ హైదరాబాద్. ఈ స్టాక్ కూడా చాలా యాక్టివ్గా కొద్ది కాలం నుంచి ట్రేడ్ అవుతుంది. మొన్న చిన్న నెగిటివ్ న్యూస్ తర్వాత స్టాక్లో మంచి బీటింగ్ అయితే చూసాం. సెగిలిటీ ఇండియా తన పేరు మార్చుకుని సెగిలిటీగా తన పేరును మార్చుకుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఈఎస్ఆర్ జిఎంఆర్ లాజిస్టిక్స్ పార్క్ బికమ్ ద ఆర్మ్ ఆఫ్ జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదొక అప్డేట్. పవర్ మేక్ ప్రాజెక్ట్స్కి బీహార్ నుంచి దాదాపు 160 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. డీప్ ఇండస్ట్రీస్కి 45 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి ఆయిల్ ఇండియా నుంచి. ఎయిర్టెల్కి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి 6.5 లక్షల రూపాయల పెనాల్టీ ఒకటి విధించారు. పీబీ ఫిన్టెక్లో ప్రమోటర్స్ 1% వరకు వాటాను విక్రయించిన సంగతి మనకు తెలుసు. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో భాస్కర్ బాబు రామచంద్రన్ని ఎండీసీఈగా 3 సంవత్సరాల పాటు నియమిస్తూ షేర్ హోల్డర్స్ అనుమతి లభించింది. ఇటాచి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. సో ఇవి ప్రధానమైన వార్తలు స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో దలాల్ స్ట్రీట్ హీట్స్ అప్ టు 9 months హై యాజ్ వెస్ట్ ఏషియా కూల్స్. వెస్ట్ ఏషియా కూలవడం, జియోపొలిటికల్ టెన్షన్స్ అన్నీ కొద్దిగా తగ్గుముఖం పట్టిన తరుణంలో మార్కెట్స్ ఒక మంచి యూటర్న్ తీసుకున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఆన్ ఫైర్. డాలర్ ఇండెక్స్ అట్ 3-year low. ఇవన్నీ కూడా మన మార్కెట్స్ పరోక్షంగా పెరగడానికి కారణమైతే అయింది. అనుకున్నంతగా క్రూడ్ అది పదే నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే మొన్న ఒక న్యూస్ ఛానల్కి అంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా 100 అయిపోతుంది, 120 అయిపోతుంది, 140 అయిపోతుంది, వాళ్ళకి ప్యానిక్ మోడ్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే అంత క్రూడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతంత పెరగడం, ఆ స్థాయిల దగ్గర సస్టైన్ అవ్వడం అనేది కష్టం అని చెప్పి ఇప్పుడు కూడా స్టిల్ బిలో $70 దగ్గర క్రూడ్ ట్రేడ్ అవుతుంది. అంతటి యుద్ధ వాతావరణం, వరల్డ్ వార్ 3-4 ఇట్లా రకరకాల అనుకున్నప్పటికీ కూడా ఏదైనా సరే అదొక అప్డేట్ మార్కెట్స్కి. బిఎఫ్సిస్ లైక్లీ టు స్పీడ్ అప్ లిస్టింగ్ గెయిన్స్. JSW1 ఎయిమ్స్ టు గో పబ్లిక్ ఇన్ 18 to 24 months. షాడో ఫాక్స్ ఐపీఓకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. పైన్ ల్యాబ్స్ ఒకటి ఐపీఓ కోసం సిద్ధమవుతోంది. టాటా ప్లాన్స్ 500 crore ట్రస్ట్ ఫర్ ఫ్యామిలీస్ ఆఫ్ క్రాష్ విక్టిమ్స్. 500 కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా టాటా యాజమాన్యం అనుకుంటోంది అన్నట్టు కూడా ఒక అప్డేట్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రైట్స్ చీపర్ వేవ్స్ యాజ్ ఫైన్స్ వేవ్డ్. ఇవన్నీ ఫస్ట్ పేజ్లో డైరెక్ట్గా మార్కెట్స్కి లింక్. కొన్ని ఉంటే ట్రావెల్ ఫోర్కాస్ట్ క్లౌడీ విత్ హై ఛాన్స్ ఆఫ్ చెక్ డిమాండ్ టేక్స్ ఫ్లైట్ దిస్ మూన్. సో ఈసారి కూడా ట్రావెల్ ప్లాట్ఫామ్స్కి మంచి డిమాండ్ వస్తుంది. హాలిడే సీజన్ బాగుండొచ్చు, రూమ్ బుకింగ్స్ బాగా ఉండొచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. సో ఇప్పటికీ కొద్దిగా హోటల్ రిలేటెడ్ స్టాక్స్లో, హాస్పిటాలిటీ రిలేటెడ్ స్టాక్స్ ఎందుకంటే బాగా పెరిగిన తర్వాత ఒక చిన్నపాటి పాస్ తీసుకున్నాయి. ఫ్రెష్ మనీ భారీ ఎత్తున కమిట్ చేసే ముందు ఆ స్టాక్స్లో కొద్దిగా జాగ్రత్త అన్నదైతే సూచన చెప్పవచ్చు. బ్యాంక్ నిఫ్టీ స్కేల్స్ న్యూ పీక్ ఆన్ స్ట్రాంగ్ బయింగ్, షార్ట్ కవరింగ్. ఈ ఇయర్లో ఇప్పటివరకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 46%, కోటాక్ బ్యాంక్ ఆల్మోస్ట్ 23%, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, సో ప్రముఖ బ్యాంకులు, పెద్ద బ్యాంకులన్నీ కూడా 10 నుంచి దాదాపు యావరేజ్ 10 to 15% దాకా పెరిగితే, మనం ఇయర్ ప్రారంభంలో ముంబైలో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు శేషు గారు కోటాక్ గురించి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. 24-25% దాకా మంచి రిటర్న్స్ అయితే కోటాక్ బ్యాంక్ ఇచ్చింది. పెద్ద బ్యాంక్, బట్ చాలా కాలం నుంచి అండర్ పర్ఫార్మర్గా ఉన్న స్టాక్ మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం కూడా ఇక్కడ చూసాం. ఇండోస్టార్ ఆన్ ద రైజ్, ఫోకస్ ఆన్ అసెట్ క్వాలిటీ, కాస్ట్ టు హెల్ప్. సో మార్చ్ క్వార్టర్లో మంచి రిజల్ట్స్ ఇచ్చింది అండ్ స్టాక్ 21% మేర మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ నుంచి పెరగడం కూడా చూసాము. ఓవరాల్గా ఎన్బిఎఫ్సి ఇండెక్స్ 4.5% మేర పెరిగితే ఈ స్టాక్ మాత్రం దాదాపు 4-5 రెట్ల అధిక లాభాలను అయితే ఇచ్చింది. వెన్ కంపేర్ టు దట్ ఇండెక్స్ కొన్నిగా స్ట్రెస్ అసెట్ లోన్స్ని ఏఆర్సీస్కి ఇచ్చేశారు అండ్ దీనికి తోడు ఇన్కమ్ రేషియో కూడా, కాస్ట్ ఇన్కమ్ రేషియో కూడా పెరుగుతోంది. మంచి పర్ఫార్మెన్స్ని కంపెనీ కనబరుస్తుంది. స్టిల్ మోతీలాల్ ఓస్వాల్ అంచనాల ప్రకారం రాబోయే 1-2 సంవత్సరాల పాటు నెట్ ప్రాఫిట్లో 100% వరకు గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నమాట. ఓవరాల్గా మొన్న 352, నిన్న 352 దగ్గర క్లోజ్ అయితే ప్రైస్ టార్గెట్స్ మాత్రం 360 దగ్గరే ఉన్నాయి. ఇదే మొమెంటం కంటిన్యూ అయితే స్టాక్ కొద్దిగా
అప్సైడ్ పొటెన్షియల్ కూడా ఇంకా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్బిఎఫ్సి స్పేస్లో. సో బ్యాంకింగ్ కంటే ఎన్బిఎఫ్సి స్పేస్ బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్న అంచనాలు హాట్ స్టాక్స్లో బీకే సెక్యూరిటీస్ ఇండిగోని రికమెండ్ చేస్తుంది. టార్గెట్ ప్రైస్ ఆఫ్ 7,256, అంటే ఇక్కడ నుంచి ఒక 28% పెరిగే అవకాశం. ఇన్వెస్టెక్ స్టైలామ్ స్టాక్ రికమెండ్ చేసింది. టార్గెట్ ప్రైస్ ఆఫ్ 2,113, అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ 30%. కొటాక్ ఇన్స్టిట్యూషనల్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది. టార్గెట్ ప్రైస్ ఆఫ్ 925, అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ 15.6% అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఎన్బిఎఫ్సిస్ పుట్ ఐపీఓ ప్లాన్స్ అండ్ ఫాస్ట్ ట్రాక్ could rise over 30,000 crores. ఎస్కే ఫినాన్స్, అవాన్స్ ఫినాన్షియల్, క్రెడిలా, వెరిటాస్, టాటా క్యాపిటల్ ఇవన్నీ కూడా ఐపీఓకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ కూడా 30,000 కోట్ల రూపాయల వరకు సమీకరించేందుకు సమాయత్తం అవుతున్నాయి అన్నట్టుగా కూడా అప్డేట్. 7 నగరాల్లో హౌసింగ్ సేల్స్ హిట్ అయింది. వాల్కి లాకౌట్ బయ్యర్స్ ఇక్కడ కొద్దిగా ఒక బాగా పెరిగిన తర్వాత ఒక గట్టి పాజ్ అయితే తీసుకుంటున్నాయి. 7 నగరాల్లో సేల్స్ దాదాపుగా రూఫ్ని హిట్ అయ్యాయి అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ షావమీ ఈ ఎస్యూవీని లాంచ్ చేయబోతోంది. దీంతో స్టాక్స్ రికార్డ్ స్థాయిలో క్లోజ్ అవడం కూడా అక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈవీ స్పేస్లో కూడా ఊహించని మార్పులు రాబోతున్నాయి. కొత్త కొత్త ప్లేయర్స్ వస్తున్నారు. సో ఈవీ స్పేస్లో కూడా ర్యాటిలప్ కాబోతోంది. ఒక మేజర్ అప్డేట్ ఇది. జేఎస్డబ్ల్యూ పెయిడ్స్ టు బై AkzoNobel ఇండియా ఫర్ 9,000 crores అనౌన్స్మెంట్ ఇవాళ రాబోతుంది. ఒక బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే ఇంతకుముందే మనం చూసాము. AkzoNobel డ్యూలెక్స్ అన్న బ్రాండ్తో ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీ ఇది AkzoNobel. సో ఈ కంపెనీని 9,000 కోట్ల రూపాయలకు వెళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. ఓవరాల్గా 12,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉండగా 75% ప్రమోటర్ దగ్గర నుంచి కంపెనీ కొనుగోలు చేయబోతోంది. నిన్న ముగిసిన ప్రైస్తో పోలిస్తే 17.4% డిస్కౌంట్ రేట్తో 9,000 crore రూపీస్కి వీళ్ళు వాటా కొనుగోలు చేయబోతున్నారు. మేబీ కంపెనీ నుంచి ఫార్మల్ అనౌన్స్మెంట్స్ అయితే రావాల్సిన అవసరం ఉంది. మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నాం. జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఓపస్ వచ్చిన తర్వాత మార్కెట్స్ని షేకప్ చేసింది. చాలా స్ట్రాంగ్ గ్రోత్ని ఈ కంపెనీ కనబరిచింది. అందువల్ల ఏషియన్ పెయింట్స్ లాంటి బ్రాండ్స్ కూడా వెనక్కి రావడం అయితే మనం చూసాము. ఒక అప్డేట్ ఇది. ఇవాళ AkzoNobelలో కొద్ది గొప్ప యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ట్రంప్స్ పుష్ టు రీప్లేస్ పవెల్ ఫ్యూయల్స్ మార్కెట్ బెట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎరా ఆఫ్ బిగ్ బెంచ్ స్ట్రెంత్ అట్ ఐటీ కంపెనీస్ మే బీ ఓవర్. ఒక బెంచ్లో 100,000 మంది ఎంప్లాయీస్ని పెట్టుకునే పరిస్థితి మెల్లగా ఐటీ కంపెనీస్లో పోతోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే వోంట్ కంటిన్యూ విత్ టీఓటీ మోడల్ సేస్ గడ్కరీ. సో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అన్న విధానాన్ని మెల్లగా ఫేజ్ అవుట్ చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు భావిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది కానీ ప్రభుత్వం మీద భారం పడుతున్నట్టుగా కూడా ఆయన భావిస్తున్నారు. అందువల్ల ఇన్వెస్టెక్ విభాగంలో అంటే ఇన్విట్స్ విభాగంలో వీటిని తీసుకొచ్చి మరింతగా ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఆలోచన ఉన్నట్టుగా కూడా ఆయన ఇది ఇంటర్వ్యూలో అర్థమవుతోంది. అలాగే గార్మెంట్స్కి PLIs ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని గార్మెంట్ విభాగంలో కూడా తీసుకురావాలని చెప్పి మినిస్టర్ ఫర్ టెక్స్టైల్స్ గిరిరాజ్ సింగ్ గారి ఇంటర్వ్యూ అది అప్డేట్. సో టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మేబీ PLIs వస్తే మరింత అప్సైడ్ పొటెన్షియల్ వాటిలో ఉండవచ్చు. జిలెట్ ఇండియా ఆల్ టైమ్ హిట్ చేసింది. 3 నెలల కాలంలో 36% మేర స్టాక్ పెరిగింది. జై బాలాజీ 12% పైగా పెరగడం చూసాం. గత సర్జ్డ్ 30% లాస్ట్ 2 సెషన్స్ టాప్ గెయినర్గా నిలిచింది. అబౌట్ ఇండియా ఆల్ టైమ్ హిట్ చేసింది. నిన్న కూడా దాదాపు 4.5% మేర పెరగడం చూసాం. బ్రెయిన్ బీ సొల్యూషన్స్ రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్తో పోలిస్తే 27 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ పెరిగింది. 17% నిన్న స్టాక్ పెరగడం మనం చూసాం. నిఫ్టీ 200 సెట్ ఫర్ రిజెక్ట్. కొన్ని స్టాక్స్ అంటే ఓవరాల్గా నిఫ్టీలో నిఫ్టీలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. సో వాటి పరంగా చూస్తే ఈ అడిషన్స్ నిఫ్టీ 200లో ఇండిగో, HDFC బ్యాంక్, కొటాక్, ICICI బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ వస్తున్నాయి. వీటి వల్ల వీటిలో ఎంత పొటెన్షియల్ ఆఫ్ నిధులు ప్రవాహం ఉంటే డిలీషన్స్ వాటిలో M&M, ఎటర్నల్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, HCL టెక్ ఉండబోతున్నాయి. వాటిలో ఈ మేరకు సెల్లింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. న్యూ ఫండ్ లాంచ్ బూమ్ మాస్ డ్రాప్ ఇన్ కలెక్షన్స్. H125 లాంచెస్ top year ago tally, but market volatility hurt inflows. The industry saw over 200 launches calendar year. ఇక్కడ NFOs మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ NFOs లాంచ్ చేస్తుంది. గత ఇయర్ రికార్డ్ స్థాయిలో ఉంటే has continued so far this calendar year. How far NFO collections have taken a major hit. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ తగ్గిపోయాయి. అంటే రీటైల్ పార్టిసిపేషన్ తగ్గుతుంది. బట్ మెల్లిగా రిటైలర్స్ వస్తున్నప్పటికీ అంతకుముందు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే మార్కెట్స్ మీద కొన్ని ఫండ్స్ మీద ఉంది. డైరెక్ట్గా
మనకి ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్ చేయడానికి, కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, అండ్ అట్ ది సేమ్ టైం రిడమ్షన్ ప్రెషర్ పెరుగుతోంది. ఇవన్నీ కూడా కొద్దిగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. బట్ ఓవరాల్గా సిప్స్లో మాత్రం దాదాపుగా 20,000 కోట్ల రూపాయల మేర పుష్ వస్తూ ఉండడం మార్కెట్స్కి ఒక శ్రీరామ రక్షగా ఉంది. స్లగ్గిష్ డిమాండ్ పుల్స్ డౌన్ స్టీల్ ప్రైజెస్, డిమాండ్ కొద్దిగా తగ్గుతుంది. చైనా నుంచి ఉన్న ఎఫెక్ట్ కూడా స్టీల్ ప్రైజెస్ కొద్దిగా తగ్గడానికి కారణమైతే అయింది. అది కూడా ఒక అప్డేట్ స్టీల్ నుంచి. నైకా 4 రెట్ల వృద్ధిని ఆశిస్తుంది ఫ్యాషన్ బిజినెస్లో. పీవీఆర్ ఐనాక్స్ కంటిన్యూస్ టు బ్యాంక్ అండ్ రిలీజెస్. అంటే ఇంకా రిలీజెస్ తప్ప ఇక పెద్దగా, అంటే ఒకప్పుడు ఏంటంటే యుఎస్ని బేస్ చేసుకుని యుఎస్లో స్టిల్ ఇంకా ఇండస్ట్రీ ఉంది, సినిమాస్ ఉన్నాయి, అందువల్ల ఇక్కడ కూడా అలాంటి సినారియో ఉంటుంది, పీవీఆర్ ఐనాక్స్ లాంటివి అద్భుతాలు చేయవచ్చు అని చెప్పి కొన్ని ఓల్డ్ టైమ్ ఇవి థాట్ ప్రాసెస్లు ఉండేవి. అయితే ఓటీటీ షేకప్ చేసేస్తున్న తరుణంలో ఇక ఎగ్జిబిటర్ బిజినెస్ అనేది దాదాపుగా తగ్గిపోతుంది. విపరీతమైన ఖర్చులు ఒకటి, అండ్ సినిమాకి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కనీసం 3-4 వేల రూపాయలు వదిలించుకునే స్థితి దాపురిస్తున్న తరుణంలో మెల్లిగా ఓటీటీకి విపరీతమైన కోవిడ్ తర్వాత చేంజెస్ రావడం, జియో లాంటి ప్లాట్ఫామ్స్ డిస్రప్షన్ చేయడము నెట్ని, ఇవన్నీ కూడా ఈ బిజినెస్లకి రాబోయే రోజుల్లో ఒక పెద్ద నెగిటివ్గా మారబోతోంది. ఇక మెల్లిమెల్లిగా, ఎందుకంటే బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ వల్ల కూడా ఇవి సస్టైన్ అవ్వడం అనేది అంత ఈజీ అయిన పరిస్థితి అయితే కాదు. లాంగ్ టర్మ్లో ఏదో ఉంచుకుంటే 10 ఏళ్ళు ఉంచుకుంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయన్న థాట్ ప్రాసెస్ అయితే లేదు ఇప్పుడున్న డిస్రప్టివ్ వీటిల్లో. సో అందువల్ల వెరీ లాంగ్ టర్మ్ ఆలోచన ఉన్న వాళ్ళు ఇలాంటి ఎగ్జిబిటర్ బిజినెస్లోనే మెల్లగా వైదొలగటం కూడా మంచిది అన్నట్టుగా కూడా ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంది. సో ఇవి మేజర్గా. థ్యాంక్ యూ సో మచ్.